మా అత్తయ్య అక్కకి పట్టుకెళ్ళడానికి గోరుమిటీలు చేస్తుంది. చేపిస్తుంది. నిజానికి గోరుమిటీలు చేయడానికి చాలా సులువుగా కనిపిస్తాయి కానీ అందరికీ కుదరవు అసలు. అంతెందుకు అన్ని రకాల పప్పులో ఉండే మా పెద్దమ్మ ఈ గోరుమిటీలు ఎప్పుడూ చేయదు. అసలు ట్రై కూడా చేయలేదంట. ఈ గోరుమిటీలు సమానంగా వేళ్లతో నొక్కుకు రావాలి. సరిగ్గా నొక్కడం కుదరకపోతే అలసరెక్కిపోయి లోపల ఉడకవు. ఇక్కడ నేను వీడియో తీసినట్టు వీళ్ళకి ఇంత మాత్రం కూడా తెలీదు. బాతకాన్ని వేసుకుంటే చేస్తున్నారు. వాళ్ళు బయట చేస్తున్నారు కదా, ఇంకా నేను లోపల వీటిని సలసల్లాడే నూనెలో వెలువెల్లాడించడానికి వచ్చేసాను. నేను వాళ్ళు చేయడం మొదలు పెట్టక ముందే పొయ్యి మీద నూనె పెట్టేశాను. జాయిగా కాగుతూ ఉంటుందని చెప్పి. తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుని నూనెలో వేసేసి దోరగా వేపుకోవాలి. లేత గోధుమ రంగు వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇవి వేగడానికి చాలా టైం తీసుకుంటే దగ్గరుండి వేయించుకోవాలి. హైలో పెట్టి వేపేస్తే మాడిపోతాయి అనమాట, లోపల ఉడకదు. మనం ఈ గోరుమిటీలు నూనెలో వేసే ముందు హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. తర్వాత కొంచెం మంట తగ్గించుకోవాలి. హై టు మీడియం ఫ్లేమ్ లో ఉంచుకుంటే సరిపోతుంది. గోరుమిటీలు వేయించడం సగం అయిన తర్వాత పక్క పొయ్యి మీద పంచదార పాకం పెట్టేసుకున్నాము. గోరుమిటీలు వేయించడం అయ్యేలోపు పాకం కూడా రెడీ అయిపోతుందని చెప్పి పాకం అయితే తీగ పాకం రావాలి. పాకం వచ్చిన తర్వాత వేయించిన గోరుమిటీలు పాకంలో పోసేసి కలిపేసుకోవడమే. తర్వాత ఒక పళ్ళెంలోకి తిరగబోసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. పాకం గోరుమిటీలకి బాగా పట్టిన తర్వాత ఇంకా పక్కన పెట్టేసుకోవడమే. కూసేపటికి చల్లారిపోతాయి. పాకం బాగా ఆరిపోయిన తర్వాత ఇంకా డబ్బాలో పెట్టేసుకోవడమే. ఇందుకే కొలతలేం చెప్పలేదు ఏంటి అనుకుంటున్నారు కదా, కంప్లీట్ ప్రాసెస్ నేను వీడియో తీయలేదు అందుకని చెప్పలేదు. ఇప్పుడు సంక్రాంతికి మా అమ్మ చేసిన గోరుమిటీలు వీడియో తీసాను. కుదిరితే అది లాంగ్ వీడియో పెడతాను, దాంట్లో చెప్తా కొలతలు. సరే మళ్ళీ కలుద్దామే. బాయ్, స్టే ట్యూన్డ్.